నమస్తే. తెలుగు రాజ్యం స్వాగతం. నేను మిస్ సంధ్య. భూమా వారి ఇంటి ఆడపడుచు, మంచు వారి కోడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనిక త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుందా? భర్త ప్రోత్సాహంతో రాజకీయ అడుగులు వేసేందుకు సన్నద్ధమవుతుందా అంటే మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే త్వరలోనే భూమా మౌనిక రాజకీయ అడుగులు పడబోతున్నాయన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న అటు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఐక్య ధైర్య సేనా సమితి అని ఒక సేవా కార్యక్రమాన్ని స్థాపించి రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాము అంటూ మంచు మనోజ్ చెప్పడం జరిగింది. ఇక భూమా వారి ఫ్యామిలీకి రాజకీయాలు కొత్త ఏం కాదు. తల్లిదండ్రుల వారసత్వంగా భూమా అఖిలప్రియ ఆల్రెడీ ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా కూడా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి భూమా మౌనిక రాజకీయ అడుగులు ఎక్కడి నుండి ఉండబోతున్నాయి, ఏ పార్టీ నుండి ఉండబోతున్నాయి, ఆ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి, ఎవరికి చెక్ పెట్టబోతున్నాయి అనే అంశాలకు సంబంధించి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలాగట్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. భూమా ఫ్యామిలీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో టైంలో ఏదో దగ్గర వార్తలు నిలవడము, అనుకోకుండా వారి తల్లి ఒక కారు ప్రమాదంలో మరణించడం, ఆ తర్వాత తండ్రి గుండెపోటుతో మరణించిన తర్వాత రాజకీయంగా కూతుర్లు తెర మీదకి రావడము, వాళ్ళ ఇద్దరి జీవితాల్లో సాధ్యం కానిది భూమా అఖిలప్రియ ద్వారా మంత్రి పదవి అన్న చిరకాల కోరిక నెరవేరడం చూసాము. ఆ తర్వాత కుటుంబంలో విభేదాలు, తను మొదటి భర్తకు విడాకులు ఇవ్వడం, మంచు మనోజ్ను వివాహం చేసుకోవడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో భూమా మౌనిక త్వరలో రాజకీయ ప్రవేశం ఉండబోతుంది అంటూ మంచు మనోజ్ చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు కాకి పుట్టిస్తోంది. ఏ జిల్లా నుంచి, ఏ నియోజకవర్గం నుంచో కూడా ఆయన తెలియజేసేస్తే చాలా బాగుంది. చెప్పలేదు, అందుకోసమే అది కాకపోతే ఎవరు ఇప్పుడు మన మనోజ్ గారికి వెంటనే నియోజకవర్గాన్ని కేటాయించి రాజకీయ పార్టీ సభ్యత్వం ఇచ్చి ఎన్నికల గోదాలో దింపడానికి ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా ఉందో కూడా ఆయన తెలియజేస్తే బాగుండేది. ఏ నియోజకవర్గం తెలియజేస్తే బాగుండేది. అఖిల్ ప్రియ గారు ఇప్పటికీ 14, 19, 24 3 ఎన్నికలు ఎదుర్కొని 2 సార్లు విజయం సాధించినటువంటి నేపథ్యం, ఒకసారి రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి అనుభవం, అట్లాగే తమ వర్గాన్ని తండ్రితో పాటు ప్రయాణించినటువంటి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల వర్గం ఏదైతే ఉందో ఆ వర్గాన్ని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడంలో తనదైనటువంటి పాత్ర తాను ఆ నియోజకవర్గంలో పోషిస్తోంది. తన ఉనికిని చాటుకుంటోంది, తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది, తనదైనటువంటి సామంత రాజ్యంగా ఆళ్లగడ్డను తీర్చిదిద్దుకుంది అన్న విషయం మనకి వరుస సంఘటనలు చాలా ఈ మధ్య నిరూపించాయి, మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మౌనిక గారిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఫ్రమ్ యునైటెడ్ చిత్తూరు డిస్టిక్ లేదా ఫ్రమ్ యునైటెడ్ కర్నూలు డిస్టిక్ నుంచి అన్నది $1,000,000 క్వశ్చన్. దాంతో పాటు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ అన్నది ఒక ఒకంతగా చాలా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం అన్నమాట. ఎందుకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం అంటే ఏ రాజకీయ పార్టీ కూడా మోహన్ బాబు గారి సేవలు వినియోగించుకుందామా లేకపోతే మరొకరి సేవలు వినియోగించుకుందామా అని చూస్తుంది. అంటే కూరలో కరివేపాకు చందనం వాడుకుని వదిలేద్దాం అనుకుంటుంది తప్ప మోహన్ బాబు గారి రాజకీయ జీవితం తీసుకుంటే మోహన్ బాబు గారిని సినీ కళాకారుడిగా గుర్తించి రావుగోపాలరావు గారి తర్వాత మనం రాజ్యసభకు ఒకరిని నామినేట్ చేయాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు, లక్ష్మీపార్వతి గారు వాళ్ళు భావించి ఆయన రాజ్యసభకు నామినేట్ చేశారు. వన్స్ ఒక్కసారిగా రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత ఆయన రామారావు గారి వర్గంలో నుంచి చంద్రబాబు నాయుడు గారి వర్గంలోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్టీని, ముఖ్యమంత్రి పదవిని ఏదైతే ఉందో వాటిని ఆయన చేజిక్కించుకునేటటువంటి క్రమంలో మోహన్ బాబు గారు చాలా ప్రాధాన్యత గల పాత్ర పోషించారు. శాసనసభ్యుల్ని ఇవాల్టి మ్యారియట్ హోటల్ ఏదైతే ఉందో ఆ మ్యారియట్ హోటల్కి తరలించేటటువంటి కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద తీసుకుని చాలా చక్కగా వెళ్తున్నటువంటి ఆ బస్సులో ఎమ్మెల్యేలతో వెళ్తున్నటువంటి విజువల్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మోహన్ బాబు గారు ఆ పాత్ర చక్కగా పోషించారు. ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మోహన్ బాబు గారిని, జయప్రద గారు లాంటి వాళ్ళని, ఆవిడ రాజ్యసభకు నామినేట్ అయినటువంటి వ్యక్తి, వాళ్ళందరినీ ఎక్కడ వాళ్ళని ఉంచాలో ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారు చక్కగా వాళ్ళని పక్కన పెట్టినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత మోహన్ బాబు గారు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ హడావిడి చేసిన సంగతి మనకు తెలుసు. ఇదిగో నేను లేస్తే మనిషిని గాను, నేను వస్తే అసలు మామూలుగా ఉండదు, ఇప్పుడు నేను ఆ నియోజకవర్గంలో నేను వాడిని నిలబెడితే వీడు గెలుస్తాడు, వీడిని నిలబెడితే వాడిని గెలిపించగలను, ఆ పార్టీని నేను ఇట్లా చేసేయగలను, ఈ పార్టీని నేను అసలు లేకుండా చేసేయగలను,
వాళ్ళ రాజకీయ జీవితానికి నేను చరమగీతం పాడేయగలను, నేను కూర్చుని వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళందరికీ ఆయన చెప్తూ ఉంటారు, వెళ్ళిన వాళ్ళు విని వస్తూ ఉంటారు, మనందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఎటొచ్చి ఏంటంటే స్థానికంగా ఆ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, శ్రీ విద్యానికేతన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మంచు యూనివర్సిటీ కావచ్చు, మోహన్ బాబు యూనివర్సిటీ కావచ్చు, అవి తప్ప అక్కడ ఇంకా సాధికారత కానీ ఆ ప్రాంతం మీద ఆధిపత్యం కానీ మరొకటి కానీ అది చంద్రగిరి నియోజకవర్గంలోకి తిరుపతి నుంచి మనకి చంద్రగిరి వైపు వెళుతుంటే అక్కడ మనకు రంగంపేట క్రాస్ అంటారు, రంగంపేట క్రాస్ ఆవల చంద్రబాబు నాయుడు గారి స్వస్థలం నారావారిపల్లి, అక్కడ విద్యా సంస్థలు ఉంటాయి. మోహన్ బాబు గారిదేమో ఆయన స్వస్థలం శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఇప్పుడు శ్రీకాళహస్తి నుంచి మౌనిక్ గారు పోటీ చేస్తారా, మంచు మనోజ్ గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరు ఏ పార్టీ ద్వారా పోటీ చేస్తారు, అక్కడ అన్ని పార్టీలకి ఫేస్ ఆఫ్ ద పార్టీస్ ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యేస్ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. ఇట్స్ క్లియర్ పిక్చర్. చంద్రగిరికి వస్తారు, చంద్రగిరికి వస్తే ఏ పార్టీ,